नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం నిన్నటి రోజున 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అన్న శ్లోకము అద్భుతమైనటువంటి భావం కలిగినటువంటిది. అది అందులో మనము బ్రహ్మం అంటే ఏమిటి, అలాగే అర్పణము, హవిస్సు, కర్త, అగ్ని, ఫలము మొదలైనటువంటివన్నీ బ్రహ్మము అని ఏ భావంలో చెప్పారు, ఏ భావంలో ఆ మాట చెప్పారు అని అది కూడా చెప్పుకున్నాము. ఏమిటండి అది? బాధా సామానాధికరణ్యము. దాని ప్రకారంగా అర్పణము బ్రహ్మము ఎలా అవుతుందో అది చూసుకున్నామన్నమాట. అంటే ఏది మనము అర్పణము అని అనుకుంటున్నామో అది వాస్తవంలో బ్రహ్మమే అని దర్శించడం. అలాగే అన్నిటినీ ఒక యజ్ఞక్రియ మాత్రమే కాదు, జగత్తు మొత్తాన్ని కూడా అలా బ్రహ్మమయంగా దర్శించడాన్నే సమ్యక్ దర్శనము అని అంటారు. ఆ సమ్యక్ దర్శనాన్ని మనకి తెలియజేయడానికే ఆ శ్లోకాన్ని చెప్పారు. ఈ శ్లోకము భోజనము తినేటటువంటి సమయంలో చదువుతారు అని అది కూడా వివరించుకున్నాము. ధ్యానానికి కూడా ఎంతో ఉపయోగపడేటటువంటిది. ఇది ఒక రకమైనటువంటి వేదాంత ధ్యానము అని అంటారు, నిధిధ్యాసన అని అంటారు. ఏది మనకి ఆలోచన రూపంగా వస్తున్నదో దాన్నంతటినీ బ్రహ్మము అనేటటువంటి భావనలో ఉండడం, అది ధ్యానానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విషయాలన్నీ నిన్న చెప్పుకున్నాము. ఇక ఇవాళ 25వ శ్లోకం నుంచి చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సమ్యక్ దర్శన యజ్ఞం, ఒక యజ్ఞంతో పోల్చారు కదా దీన్ని, యజ్ఞాన్ని దృష్టాంతంగా చూపిస్తూ అటువంటి దర్శనం గలవాడు బ్రహ్మమునే పొందుతాడు అనేటటువంటి ఆ శ్లోకాన్ని చెప్పాక ఇక్కడ ఏం చేశారంటే, అటువంటి భావము లేదా అటువంటి స్థితి కలగడానికి అందరికీ ఇంకా అప్పుడే సాధ్యం అవ్వకపోవచ్చు, ఆ స్థితిలో అందరూ లేకపోవచ్చు. అలాంటి వారికి ఎలా సాధన చేస్తే లేదా ఎటువంటి సాధన చేస్తే ఆ సమ్యక్ దర్శనము అనేటటువంటిది లభిస్తుంది అని చెప్పడానికి ఇక 25వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు కొన్ని సాధనలని ఇక్కడ చెప్పారన్నమాట. ఇవన్నిటినీ కూడా యజ్ఞము అనేటటువంటి దృష్టాంతాన్ని తీసుకునే వివరించడం జరిగింది. ఇప్పుడు యజ్ఞము అంటే ఏమిటండి? అగ్ని ఉంటుంది, అగ్నిలో మనం ఏదో ఒకటి ఆహుతి వేస్తాం, అగ్నిలో ఏదో ఒకటి వేస్తామన్నమాట. ఇప్పుడు అలా వేసినప్పుడు ఏమవుతుందంటే, వేసినటువంటి పదార్థం అది ఏదైనా కానీ కూడా అగ్నిలో ఒకసారి పడిపోయాక అగ్ని రూపాన్నే పొందుతుంది. దాని యొక్క రూపాన్ని కోల్పోయి అగ్నిలా అయిపోతుందన్నమాట. ఇది అందరికీ తెలిసిందే కదా. ఇది మనసులో దృష్టిలో పెట్టుకోండి. ఈ ఇక్కడ చెప్పేటటువంటి సాధనలన్నీ కూడా ఒక యజ్ఞంతో పోలుస్తూ చెప్తారు. అగ్నిలో వేసేటటువంటి హవిస్సు అన్న అర్థంలో చెప్తూ ఉంటారు. అది మెటఫోరికల్ సెన్స్ అంటారు. అంటే అది కేవలము మనకి ఒక రూపకం, ఒక చూపడానికే అట్లా చెప్పారు, కానీ నిజంగా అక్కడ ఒక అగ్ని ఉండి అందులో ఏదో వెయ్యడము అలా కాదండి. ఒక దాంట్లో ఒకటి వెయ్యడము అంటే ఏంటంటే వదిలిపెట్టడం అన్నమాట. అగ్నిలో ఏం చేస్తున్నాము, మనం ఒక పదార్థాన్ని వేస్తున్నామంటే దాన్ని నమమ అని చెప్పి త్యాగం చేసేస్తున్నాం. సాక్రిఫిషియల్ ఫైర్ అంటారు యజ్ఞాన్ని. అది అర్థమవుతుంది కదా మీకు. కాబట్టి అగ్నిలో వదిలిపెట్టడము అంటే దాని అర్థం ఏమిటంటే త్యాగం చేయడము అని. ఆ అర్థంలో ఇక్కడ చెప్పేటటువంటి సాధనలను మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. 25వ శ్లోకం. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. జుహ్వతి అంటే హోమం చేయడం అండి. చాలా చోట్ల చాలా శ్లోకాల్లో ఇది వచ్చింది. జుహ్వతి అంటే హోమం చేయడం. దైవం ఏవ అపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ అపరే యజ్ఞం యజ్ఞేన ఏవ ఉపజుహ్వతి. అపరే
అంటే జ్ఞాన సాధన లేనటువంటి ఇతరులు, ఇంతకు ముందర శ్లోకంలో చెప్పినటువంటి ఆ సమ్యక్ దర్శనము అనేటటువంటిది ఇంకా కలగనటువంటి సాధకులు అని అర్థం అన్నమాట. అపరే ఇతరులు, యోగినః అంటే కర్మ ప్రధానులైనటువంటి సాధకులు అన్నమాట. వారు దైవం యజ్ఞం ఏవ పర్యుపాసతే, దేవతలను ఆరాధించే యజ్ఞం అంటే యజ్ఞమును మాత్రమే, ఏవ అంటే మాత్రమే, పర్యుపాసతే అనుష్ఠానం చేస్తున్నారు. అపరే మరికొందరు, వీరు జ్ఞాన సాధకులు, బ్రహ్మాగ్నౌ బ్రహ్మము అనే అగ్నిలో, యజ్ఞేన ఏవ ఉపాధితో కూడినటువంటి జీవాత్మ చేతనే, యజ్ఞం ఉపాధిరహితమైన ఆత్మతోనే ఉపజుహ్వతి ఆహుతి చేస్తున్నారు. ఇది ఒకసారి తాత్పర్యం చెప్పి తర్వాత వివరిస్తానండి. కొందరు యోగులు దైవయజ్ఞమును అనుష్ఠిస్తున్నారు, ఇంకొందరు బ్రహ్మము అనే అగ్నిలో ఆత్మ ద్వారా ఆత్మను హోమము చేస్తున్నారు. నిరుపాధికమైనటువంటి ఆత్మ ద్వారా సోపాధికమైన ఆత్మను హోమము చేస్తున్నారు అని కలుపుకుంటే ఇంకొంచెం అర్థవంతంగా ఉంటుంది. 2 యజ్ఞాలను ఇక్కడ చెప్పారండి. మొట్టమొదటిది సింపుల్ది, దైవ యజ్ఞము అంటే దేవతలను ఆరాధించడం అనేటటువంటి యజ్ఞం. దీనికి మామూలుగా మనం చేసేటటువంటి యజ్ఞ హోమ క్రియనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి ఒక చండీ యాగము మొదలైనటువంటి యాగాలన్నమాట. వాటన్నిటిలోనూ మనము ఏదో ఒక దేవతను ఉద్దేశించి, గణపతి హోమం అని ఒక దేవతను ఉద్దేశించి అక్కడ యజ్ఞము చేస్తున్నాము కదా, అది దైవ యజ్ఞము అవుతుంది. ఇంకొంచెం ఈ కాలంలో అటువంటి యజ్ఞాలు అందరూ చేసుకోలేరు కాబట్టి మనం చేసేటటువంటి దేవతారాధన, పూజలు మొదలైనటువంటివి కూడా దైవయజ్ఞం కిందకి వస్తాయి అని మనం కొంచెం అర్థాన్ని డైల్యూట్ చేసి కూడా చెప్పుకోవచ్చు, తప్పులేదు. సో మొట్టమొదటి యజ్ఞము దైవయజ్ఞము. ఇది ఎక్కువగా యోగిన కర్మ ప్రధానమైనటువంటి సాధకులు చేస్తారు ఈ యజ్ఞాన్ని, కర్మల యందు ఆసక్తి గలవారన్నమాట. ఇక రెండవ యజ్ఞము బ్రహ్మయజ్ఞము అని అనుకోవచ్చు. అది ఏమిటా యజ్ఞము అనేది ఒకసారి చూద్దాం. అదే కొంచెము కన్ఫ్యూజన్గా అనిపిస్తోంది కదా. యజ్ఞం యజ్ఞేన ఉపజుహ్వతి అని అన్నారు. బ్రహ్మ అనేటటువంటి అగ్నిలో, ఇది ఏమిటో ఒకసారి చూద్దాం. అసలు ఇక్కడ బ్రహ్మ అంటే ఏమిటి, ఏ అర్థంలో బ్రహ్మము అన్న మాట వాడారు? ఎందుకంటే బ్రహ్మ అంటే కొన్ని చోట్ల ఓంకారము అన్న అర్థం కూడా ఉన్నదండి. కాబట్టి ఏమిటి ఇక్కడ అర్థము అంటే, బ్రహ్మము అంటే మనకి ఉపనిషత్తులలో చెప్పినటువంటి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అంటే, సత్యం అంటే మనం 16వ శ్లోకంలో చెప్పుకున్నట్టుగా సత్, ప్యూర్ బీయింగ్ అని అంటారు. ఎగ్జిస్టెన్స్, ఉనికి మాత్రమైనటువంటి సద్రూపము. అది సద్రూపమైనటువంటిది, అది జ్ఞానము కూడా అంటే చైతన్యము కూడా, చైతన్యవంతమైనటువంటి సద్రూపము. దీన్నే సత్ చిత్ ఆనంద స్వరూపము అని అంటాము కదండి. అది బ్రహ్మము అంటే సచ్చిదానంద స్వరూపము. అలాగే ఇంకొకటి చెప్పారు ఇక్కడ, 2-3 చెప్పారు బ్రహ్మము అంటే ఏమిటి అని. ఉపనిషత్తులలో ఎక్కడెక్కడ బ్రహ్మము గురించి చెప్పారు అక్కడ అవన్నీ ఇక్కడ భాష్యంలో చెప్పారు. యత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని బృహదారణ్యక ఉపనిషత్తులో వచ్చింది. ఏదైతే సాక్షిగా తెలుస్తూ ఉన్నదో మనందరిలో కూడా స్ఫురణ రూపంగా, అదే బ్రహ్మము. అపరోక్షము అంటే డైరెక్ట్ అండి, పరోక్షము అంటే ఇండైరెక్ట్. మనకి ఇక్కడ ఉండగా నేను ఫలానా ఇంకొక ఊరిలో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. నాకు అది ఇండైరెక్ట్ నాలెడ్జ్, న్యూస్ చూసి చెప్పాలి, అవునా? నా ఎదురుకుండా ఏదన్నా జరుగుతుంది అనుకోండి, అది నాకు ప్రత్యక్షము అని అంటారు. ఈ 2 భేదం తెలుసు కదా. అపరోక్షము అంటే ఒక విధంగా ప్రత్యక్షము అనే చెప్పుకోవాలి. సాక్షాత్ డైరెక్ట్ నాలెడ్జ్ అనమాట. డైరెక్ట్గా మనకి ఏదైతే తెలుస్తూ ఉంటుందో, మనలో ఏదైతే తెలియడము అనేటటువంటి ఒక లక్షణం ఉన్నదో అదే బ్రహ్మము. ఇంకొకటి చెప్పారు, అశనాయాది సర్వ సంసార ధర్మ వర్జితం నేతి ఇది నిరస్తాశేష విశేషం బ్రహ్మశబ్దేన ఉచ్యతే. బ్రహ్మం అంటే ఏమిటో, ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఇది మనకి సాధనకు ఉపయోగపడుతుందని చెప్తున్నానండి. బ్రహ్మం అంటే ఎక్కడో ఉన్నది అని అనుకోవడం కాదు, మనందరిలోనూ మన స్వరూపంగా ఉన్నది. మన అందరిలో అంటే ఇక్కడ అందరూ అన్న మాటని శరీరాలు అన్న భావంలో చెప్తున్నాను. మన స్వరూపంగా ఉన్నది బ్రహ్మము అనేది. అశనాయాది సర్వ సంసార ధర్మ వర్జితం అంటే, అశనాయాది అంటే ఆకలి దప్పికలండి.
ఆ షడూర్ములు అని అంటారు. ఆకలి దప్పికలు, శోక మోహాలు, జనన మరణాలు, ఇవి తరంగాలలాగా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఊర్మి అంటే అలా అన్నమాట. తరంగం ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇది ఎప్పటికీ ఆగేది లేదు. సముద్రంలో తరంగాలు ఎప్పటికీ ఆగవు కదా, అలాంటివి అన్నమాట అండి. అదే సంసారం. అలా నిరంతరంగా మారుతూ వచ్చేటటువంటిది ఏదో దాన్నే సంసారం అంటారు. అటువంటి మార్పులు ఏవి లేనటువంటిది ఆత్మ. ఆత్మకు ఆకలి దప్పికలు లేవు. మరి నాకు కలుగుతున్నాయి కదండి అంటే అది శరీరానికి సంబంధించినటువంటి వికారం అండి. మార్పు, ఆకలి దప్పిక, శోకమోహాలు మనస్సుకి వస్తాయి. ఆకలి దప్పిక ప్రాణశక్తి వలన వస్తాయండి. అలాగే జనన మరణాలు స్థూల శరీరానికి కలిగేటటువంటి మార్పులు, ఇవన్నీ కూడా ఆత్మస్వరూపంలో లేవు. అటువంటి ఇవేవీ కూడా లేనటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అది బ్రహ్మము అని అన్నారు. ఇంకా నేతి నేతి ఇది నిరస్త అశేష విశేషం. ఇది ఒక చక్కటి మాట. మనము నేను అనేటటువంటి మీరందరూ కూడా నేను అని అనుకోండి. అట్లా నేను అని అనుకున్నప్పుడు దానితో పాటుగా మనం ఎన్నో విశేషాలు కలుపుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను పక్కన ఎన్నో జోడిస్తామండి. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, మీరు కూడా అవన్నీ రాసుకోండి, పక్కన రాసుకోండి. నేను అని చెప్పి నా పేరు అనంతలక్ష్మి, నేను స్త్రీని, నాకు నా వయస్సు ఇంత, నేను ఒక తల్లిని, నేను కూతురుని, నేను తర్వాత ఎన్ని కామా పెట్టుకుంటూ ఎన్ని వెళ్ళిపోతున్నాయో చూడండి. నేను ఒక చెల్లిని, నేను ఒకరికి భార్యని, నేను ఒకరికి స్నేహితురాలిని, నేను ఒక టీచర్ని, ఒక ఉద్యోగిని, ఒక ఇంటికి యజమానిని. ఇవన్నీ విశేషాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క విశేషము అంటారండి దీన్ని. మనం ఇన్ని విధాలుగా నన్ను నేను భావించుకుంటున్నాం అన్నమాట. మనం ఎన్నున్నాయో చూడండి. ఇంతేకాదు, సమాజం దగ్గరికి వెళ్తే నేను ఫలానా మతానికి చెందిన దానిని, నేను ఫలానా దేశానికి భారతీయురాలిని, లేదా నేను చదువుకున్న దానిని, లేదా నేను ఒక ఫలానా పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేసేదాన్ని. ఇవన్నీ కూడా మనము ఇచ్చుకున్నటువంటి ఐడెంటిటీ అంటారండి. మనల్ని మనము నిర్వచించుకుంటున్నాం అన్నమాట. నేను ఫలానా అని అనుకుంటున్నాం. ఇక శరీర ధర్మాలు, నేను పొట్టిగా ఉన్నదాన్ని, లేకపోతే నేను తెల్లగా ఉన్నదాన్ని, నల్లగా ఉన్నదాన్ని, ఇట్లా ఇవన్నీ కూడా మనస్సు తాలూకా విశేషణాలు కూడా, లక్షణాలన్నీ కూడా నావిగా చెప్పుకుంటున్నాను. నేను అని ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఎలా అండి? నేను ఇంట్రోవర్ట్ అంటే తెలుసా అండి? ఎవరితో ఎక్కువగా మాట్లాడనటువంటి స్వభావం. లేదా నేను బాగా అందరితో చక్కగా కలుపుగోలుగా మాట్లాడేటటువంటి దాన్ని. నేను సుఖిని, లేదా నేను అదృష్టవంతురాలని, నేను దురదృష్టవంతురాలని. ఇవన్నీ కూడా మనం అనుకుంటామా? నేను తెలివిగలదాన్ని, తెలివి లేనిదాన్ని, లేకపోతే ఇట్లా. ఇంకా బుద్ధి తాలూకా విశేషాలు చెప్పాలంటే, ఇంకా నేను ఒక పుణ్యాత్మురాలని, లేదా మంచి ఆచారవంతురాలని, నేను భక్తురాలని. ఇవన్నీ కూడా మనమన్నీ నేనుకి ఇన్ని చేర్చి ఉన్నామండి. ఇంకా ఎన్నో ఉన్నాయి, నేను కొన్ని చెప్పాను. వీటన్నిటినీ తీసేస్తే ఇది కాదు నేను అని అన్నిటినీ కొట్టేయాలి. నేతి ఇది నిరస్త అశేష విశేషం. మిగిలేది ఏదో, వీటన్నిటినీ కొట్టేయాలి. నేను పక్కన కొట్టేసేయండి, ఒక్కొక్కటి కొట్టేసేయండి. అది నా ఐడెంటిఫికేషన్ కాదు. నేను సుఖిని కాదు, తీసేసేయండి. నేను సుఖిని కాదు, దుఃఖిని కాదు అని అనుకోవాలి. నేను దురదృష్టవంతురాలిని కాదు, అదృష్టవంతురాలిని కాదు, కొట్టేసేయండి. అలాగే నేను ఫలానా పార్టీకి, నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు, నాకు జాతి లేదు, బ్రాహ్మణుడు కాదు నేను, లేకపోతే ఏదో భారతీయుని కాదు, నేను హిందువుని కాదు, నేను చదువుకున్న దాన్ని కాదు. అన్నిటినీ అలా కొట్టేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇవన్నీ శరీరము, మనస్సు, ఇంద్రియ ధర్మాలు, మన ధర్మాలు కాదు ఇవి. వాటన్నిటినీ కొట్టేస్తే ఇక మిగిలేది ఏమో ఉంటుంది. అసలు మామూలుగా అన్నీ కొట్టేసేయండి. కాదు అని అన్నిటినీ కొట్టేస్తే అవన్నీ లేనప్పుడు నువ్వేమిటి అని ఎవరన్నా అడిగారనుకోండి, మనం ఏం చెప్తాం? ఇవన్నీ మనకి లేవనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి. అప్పుడు నేను ఎవరు అని మనం ప్రశ్నించుకుంటే మనకి ఏది ఇక ఒక్కటే మిగిలి ఉంటుందండి. కేవలము నేను ఇంతవరకు చెప్తున్నాను చూసారా, స్ఫురణ. ఆ స్ఫురణ రూపంగా జస్ట్ అన్నిటినీ తెలుస్తూ ఉండేటటువంటి ఒకానొక అవేర్నెస్ నేను అని మనకి అదొక్క ఆన్సర్ మిగులుతుంది. ఇవన్నీ తీసేయాలి. ఆ తీసుకోవడంలోనే మనకి ఇబ్బంది అండి. మనం తీసుకోలేము. అన్నీ పట్టుకుని ఉన్నాం. నేనది ఒక 100 చేర్చుకున్నాం నాతో పాటు. ఆ లిస్ట్ అంతా 0 అయిపోవాలి. అప్పుడు మనకి ఆ నేను అనేది ఏమిటో తెలుస్తుంది. అది బ్రహ్మం అంటే.
బ్రహ్మం అంటే అదనమాట. మనం అన్ని విశేషాలని వదిలిపెట్టినప్పుడు మిగిలేది ఏదో అదే బ్రహ్మము. నిర్వాణ షట్కము అని చెప్పి శంకరాచార్యులు వారు చక్కటిది చిన్న 6 శ్లోకాలు ఉన్నటువంటి ఒక చిన్న స్తోత్రం అంటారు, ఏదో ఒకటి రాశారండి. అందులో ఇదే అన్నిటినీ ఇది నేను కాదు, ఇది నేను కాదు అని చెప్తారు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ ఘ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ నతేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. నేను కేవలము చిదానంద స్వరూపమును శివోహం అని చెప్పి ఎంత బాగుంటాయోనండి అసలు ఆ శ్లోకాలు. మనసులో మనం చెప్పుకుంటూ ఉంటే ఇక్కడ చెప్పినటువంటి ఈ విశేషాలన్నీ మనకి మనం కలుపుకున్నాం చూసారా, అవన్నిటినీ ఒక్కొక్కటి తీసేసే విధానం చెప్తారు అక్కడ. నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను చెవి కాదు, ముక్కు కాదు, నాలిక కాదు, ఇవన్నీ కాదు. నేనెవరు అంటే చిదానంద రూపము. ఇది ప్రతిరోజు అనుకుంటే కూడా చాలా హాయిగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మొత్తం మీద ఇది ఏదైతే మిగిలి ఉన్నదో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మము, అది బ్రహ్మము, సచ్చిదానంద స్వరూపం, అది ఇక్కడ బ్రహ్మం. దానిని అగ్నిగా వర్ణించారు. అది ఒక అగ్ని అని అనుకుంటే ఇప్పుడు అందులో ఏం చేస్తున్నారు, యజ్ఞం యజ్ఞేన ఉపజుహ్వతి అన్నారు. యజ్ఞమును యజ్ఞముతో హోమం చేస్తున్నారు. ఇదేమిటండి, యజ్ఞాన్ని యజ్ఞంతో హోమం చేయడం ఏంటి, ఆ బ్రహ్మం అనే అగ్నిలో. అంటే ఇక్కడ యజ్ఞము అంటే యజ్ఞం అన్న మాట ఉన్నది కదా, దానికి అర్థం ఏమిటంటే ఆత్మ అని అన్నారు. అదేంటండి ఆత్మ అంటే యజ్ఞం ఏమిటి, ఒకానొక డిక్షనరీ అంటారు చూసారా, నిఘంటువులో ఈ ఆత్మ అన్న మాటకి ఒకానొక అర్థం యజ్ఞము అని కూడా చెప్పారన్నమాట. కాబట్టి యజ్ఞం లేదా యజ్ఞం అన్న మాటకి ఒకానొక అర్థం ఆత్మ అని చెప్పారు. కాబట్టి ఇక్కడ యజ్ఞం అన్న మాటకి ఆత్మ అని చెప్పారు. యజ్ఞ శబ్దవాచ్య ఆత్మ అని భాష్యంలో ఉన్నదన్నమాట. కాబట్టి ఇక్కడ యజ్ఞం అంటే ఆత్మ. ఇదేమిటి ఆత్మ, ఆత్మతో బ్రహ్మములో హోమం చేయడం అంటే ఇంకా పూర్తిగా మనకి ఆ భావం అర్థం కావట్లేదు కదా. ఇక్కడ ఏమిటంటే మనము ఇక్కడ ఆత్మ అంటే ఏమిటంటే యజ్ఞమన్న శబ్దంతో చెప్పబడే ఆత్మ అంటే ఏమిటంటే బుద్ధి, మనస్సు, శరీరము మొదలైనటువంటి ఉపాధులతో సంయోగముతో ఉన్నటువంటి ఆత్మ, దీన్నే జీవాత్మ అని అంటారు. నేను ఇంత ముందర చెప్పాను అనుకోండి ఈ మాట. వాటిని అదే నేను అని అనుకునేటటువంటిది ఏదో అదనమాట అండి. ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి మొదలైనటువంటి ఉపాధులతో కలిసి ఉన్నటువంటి ఆత్మ, ఉపాధి సహిత ఆత్మ అని అంటారు. ఉపాధి అంటే ఏమిటండి, సరిగ్గా ఒకసారి అర్థం చెప్పండి అంటే, దగ్గరగా ఉండి తన గుణాలని పక్క వస్తువుల మీద ఆరోపించినట్టు కనిపించేది ఏదో అది ఉపాధి. క్లియర్గా లేదు కదా, ఉదాహరణ చెప్తాను. ఆ మాటలు అంతేనండి, ఇవన్నీ పరిభాష పదాలు. ఒక వర్డ్లో చెప్పడానికి ఎలా, ఇది వేదాంతం కదా, కొంచెం డిఫికల్ట్గానే ఉంటాయి. అందరూ అటెన్షన్గా వినండి, అటెంటివ్గా దయచేసి. ఉపాధి అంటే ఏమిటో చెప్తాను. స్ఫటికము, పుష్పము, ఈ ఉదాహరణ ఇంతకు ముందర చెప్పాను. ఇప్పుడు ఏమైందంటే స్ఫటికము, ఆ స్ఫటిక శిల పక్కనే ఒక రంగు పుష్పాన్ని పెడితే ఆ పుష్పము యొక్క రంగు స్ఫటికానికి కనిపిస్తుంది, ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆ పుష్పాన్ని ఉపాధి అంటారు. అంటే ఏంటి, దగ్గరగా ఉండి తన గుణాలని పక్క వస్తువు మీద ఆరోపించినట్లు కనిపించేది ఏదో అది ఉపాధి. ఈ ఉదాహరణలో పుష్పము ఉపాధి. ఇది మర్చిపోకండి, మీరు ఉదాహరణలతోనే ఏమన్నా గుర్తుపెట్టుకుంటారంతే, లేకపోతే చాలా కష్టం. 2 రోజులు పోయాక ఉపాధి అంటే ఏమిటంటే దిక్కులు చూడాల్సి వస్తుంది, గుర్తుండదేమి, ఏదో చెప్పారు గుర్తు రాలేదండి అంటారు. ఉపాధి అంటే అర్థమైంది కదా. దీన్ని ఇంగ్లీష్లో అయితే ఇంకొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ద లిమిటింగ్ అడ్జంక్ట్ అని అంటారు. సరే, తెలుగులోదే బాగుంది. దగ్గరగా ఉండి తన గుణాలను పక్క వస్తువుల మీద ఆరోపించేది ఏదో దాన్ని ఉపాధి అని అంటారు. ఇక్కడ బుద్ధి ఆత్మకి దగ్గరగా సంయోగం ఏర్పడడం వల్ల బుద్ధి తాలూకా గుణాలు ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. వాస్తవంగా ఆత్మకి లక్షణాలు లేవు. మనం ఇందాక విశేషాలు చెప్పుకున్నాం చూసారా, నేను తెలివి గలదాన్ని, ఆ తెలివి బుద్ధి యందు ఉండేటటువంటి గుణము. అలాగే నేను సుఖిని, దురదృష్టవంతురాలని, దుఃఖిని, ఈ మొదలైనటువంటివి మనస్సులో ఉండేటటువంటి భావాలు, ఇమోషన్స్ అన్నమాట. అవి మనము ఆత్మయందు పెడుతున్నాం, నేనుతో కలుపుకుంటున్నాం అవన్నీ కూడా. అదే ఉపాధి అంటే అర్థమైంది కదా. ఉపాధి సహిత ఆత్మ అంటే తెలిసింది కదా. ఆ ఉపాధి ధర్మాలని తన మీద పెట్టుకుని నేను ఫలానా అని అనుకుంటున్నదేదో అది ఉపాధి సహిత ఆత్మ. ఇప్పుడు మనందరము ఉపాధి సహిత ఆత్మలవండి.
ఇంకంతకంటే ఇంకెక్కువ చెప్తే మళ్ళీ బాగుండదేమో అది. అయితే ఇప్పుడు ఇటువంటి ఆత్మను తీసుకుని వెళ్ళి ఇందులో ఇక్కడ హోమము చెయ్యడము అంటే ఏంటంటే నిరుపాధికమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. బ్రహ్మము అంటే అందులో హోమము చేస్తున్నాం. ఆ పరబ్రహ్మము అనేటటువంటి అగ్నిలో హోమం చేస్తున్నాం. ఉపాధి సహిత ఆత్మను బ్రహ్మములో హోమం చేయడం అంటే ఏమిటంటే నేను ఇదేది కాదు అని చెప్పి ఉపాధులన్నిటిని, ఉపాధి ధర్మాలను పక్కన పెట్టేసి నేను పరిశుద్ధ ఆత్మను అనేటటువంటి దర్శనము చేయడం. అది ఇక్కడ హోమం చేయడం అంటే. అర్థమైంది కదా? ఇంకొకసారి చెప్తాను. ఉపాధులతో కూడినటువంటి ఆత్మను ఉపాధి సంబంధం లేనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా దర్శించడం ఏదైతే ఉందో దానినే ఇక్కడ యజ్ఞేన ఉపజుహ్వతి అని చెప్తున్నారు. బ్రహ్మము అనేటటువంటి అగ్నిలో ఈ ఉపాధి సహితమైనటువంటి ఆత్మను నిరుపాధికమైనటువంటి ఆత్మతో హోమం చేయడం. అర్థమైందా అండి? ఇది మనకి హోమము అనేటటువంటి క్రియ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ సింపుల్గా చెప్పాలి అంటే నేను పరబ్రహ్మమును, నేను ఈ ఉపాధి ధర్మాలు గల ఆత్మను కాదు, ఉపాధి రహితమైనటువంటి పరబ్రహ్మమును అనేటటువంటి దర్శనము కలిగి ఉండడం ఏదైతే ఉందో దానినే ఇక్కడ బ్రహ్మ యజ్ఞము అని వర్ణిస్తున్నారు. దీన్ని బ్రహ్మయజ్ఞము అని అనొచ్చు. అది అర్థమైందా? గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే కొంచెం దాని గురించిన ఆలోచన చేయగలుగుతారు అని ఇక్కడ ఇస్తున్నాను గ్యాప్. కొంచెం మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఉపాధుల వల్లనే మనకేమవుతుందంటే ఈ సుఖ దుఃఖాలు మొదలైనటువంటి అన్నిటిని ఉపాధుల వలన మనము లిమిట్ అయినట్టుగా మనకు అనిపిస్తోంది. మన ఆత్మ ఉపాధులతో కలిసి ఉంది. ఆ ఉపాధి ధర్మాలన్నీ తన మీద ఆరోపించుకున్నట్టుగా ఉన్నది. నిజానికి ఈ ఆత్మ పరబ్రహ్మమే, భేదము లేదు. కానీ ఉపాధులతో కలవడం వలన అది భేదం ఉన్నట్లుగా కనబడుతోంది మనకి. ఉపాధి ధర్మాలన్నిటినీ పక్కన పెట్టేస్తే అప్పుడు మనకి శుద్ధమైనటువంటి ఉపాధి రహితమైనటువంటి ఆత్మే నేను అనేటటువంటి దర్శనం మనకి అవుతుంది, సాక్షాత్కారం మనకి అవుతుంది. అదే ఇక్కడ హోమము చెయ్యడము అన్న ప్రక్రియ ద్వారా చెప్తున్నారు. అర్థమైందండి? ఇంకొకసారి మళ్ళీ లేదంటే భావనే ఇదంతా కూడా భావనారూప యజ్ఞం. ఏదో పైకి ఏదో చేసేయడం కాదు, భావన ఉండాలి. నేను శుద్ధమైనటువంటి ఉపాధి రహితమైనటువంటి ఆత్మను అని భావం చేస్తూ ఉండడమే ఇక్కడ బ్రహ్మయజ్ఞము అన్నమాట. అయితే మనకేంటంటే మనస్సుతో వాటన్నిటినీ మనం పట్టుకుని ఉన్నాం. నాకు ఆ విశేషాలు ఇందాక లిస్ట్ ఇచ్చాను చూసారా, వాటిని అన్నింటినీ వదులుకోవడమేనండి. అందుకే అది ఇచ్చాను ఇందాక. ఆ లిస్ట్ అన్నింటినీ వదిలేస్తే అప్పుడు అదే ఉపాధి రహితమైనటువంటి ఆత్మ. అలా నన్ను నేను ఎప్పుడూ భావన చేస్తూ ఉండడం, దర్శనం చేసుకుంటూ ఉండడం ఉపాధి రహిత ఆత్మగా, అదే బ్రహ్మయజ్ఞము. మనకేంటంటే మనం గివప్ చేయలేకపోతామండి. నేను ఒక తల్లిని అన్న విషయాన్ని నేను కాదు అని అనుకోలేకపోతాను. లేదా నేను ఒక స్నేహితురాలిని అన్న విషయం నేను పట్టుకునే ఉంటాను, నేను దాన్ని వదిలిపెట్టను. ఒక్క క్షణం కూడా మనం వదిలిపెట్టడానికి ఇష్టపడమండి ఈ విశేషాలన్నీ కూడా. అంటే మీరు ఒకటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వదిలిపెట్టేయడం అంటే మన పిల్లల్ని మన ఫ్రెండ్స్ని వదిలిపెట్టమని కాదండి. మనస్సులో దాని వలన కలిగినటువంటి అటాచ్మెంట్ని వదిలిపెట్టడం. వీఆర్ స్టిల్ ఇన్ దట్ రోల్. మనం అప్పటికీ ఆ రోల్ చేస్తాము, తల్లిగానో ఫ్రెండ్గానో ఉంటాం. కానీ మనస్సులో అటాచ్మెంట్ వదులుకొని ఉండాలి. అందుకే చాలాసార్లు మనము నటవత్ అన్న ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక నటుడిలాగా, నటుడు సినిమాలో ఎలా యాక్షన్ చేస్తాడండి, మనస్సులో అతనికి తెలుస్తూనే ఉంటుంది. అక్కడ సినిమాలో తనకో భార్య తనకి పిల్లలు ఉన్నట్లుగా యాక్షన్ చేస్తాడు. నిజానికి వాళ్ళెవరు తన వాళ్ళు కాదు అని అతనికి తెలుసు. కానీ ఎంత చక్కగా నటిస్తాడంటే అవార్డు ఇస్తారు. మామూలుగా భార్య పిల్లలు ఉన్నవాళ్ళు కూడా అంత బాగా నటించలేరు, అంత గొప్పగా నటిస్తాడు. ఏదైనా వాళ్ళకి బాధ కలిగితే తాను బాధపడినట్లుగా. అవునా? అంత మాత్రం చేత నిజంగా వారికి భార్య తను తండ్రి అయిపోయాడా, భర్త తండ్రి అవ్వలేదు, తెలుసు అలా అని. ఆ అటాచ్మెంట్ లేకుండా ఉండడం అంటే అదండి ఒక నటుడిలాగా ఉండడం. అలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. ఆ సంఘాన్ని వదులుకోవాలి మనసులో. అప్పుడు మనకి ఈ భావము మనకి అనుభవంలోకి వస్తుంది, సాక్షాత్కారం అవుతుంది. మొత్తానికి దీన్నే బ్రహ్మయజ్ఞము అని అంటారు. బ్రహ్మమును పట్టుకుని సంసారాన్ని వదిలిపెట్టడం. అది ఇంకొకసారి ఈ శ్లోక తాత్పర్యం చెబుతాను.
కొందరు యోగులు దైవయజ్ఞమును అనుష్ఠిస్తున్నారు, ఇంకొందరు బ్రహ్మము అనే అగ్నిలో సోపాధికమైనటువంటి ఆత్మను నిరుపాధికమైనటువంటి ఆత్మతో హోమము చేస్తున్నారు, లేదా నిరుపాధికమైనటువంటి ఆత్మలో హోమము చేస్తున్నారు. అగ్నిలో ఆత్మ ద్వారా ఆత్మను హోమం చేస్తున్నారు, అంతే అంతే. జీవభావాన్ని వదిలిపెట్టుకోవడం అన్నమాట బ్రహ్మయజ్ఞము ఇది. ఇక తర్వాత శ్లోకము, ఒక్క నిమిషం అండి, 26వ శ్లోకము. ఏమిటండి ఇవన్నీ యజ్ఞాలు ఇలా ఉన్నాయని అనుకోవద్దండి, కొంచెం తర్వాత ఈజీ అవుతాయి, పర్వాలేదు. సాధన, మోక్షానికి కావలసినటువంటి సాధనలు మామూలుగా మనకి రోజులో తెలిసేటటువంటివి కాదండి. ఇక్కడ చెప్పేటటువంటి యజ్ఞాలు చూస్తే ఓహో ఇవా యజ్ఞాలు అని మనకు అనిపిస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఇంకెక్కడా మనం ఇటువంటివి కొన్ని మనకి తెలిసేమో కానీ ఇవన్నీ కూడా యజ్ఞాలా అన్న ఆశ్చర్యం మనకి కలుగుతుంది. మనకి తెలిసినవి ఒకటో రెండో ఉంటాయి, మిగతావన్నీ కొత్తగా అనిపిస్తాయి. కానీ భగవద్గీతలో చెప్పే ఉన్నారు, ఎక్కడో ఒకటి వీటన్నిటినీ చెప్పే ఉన్నారు. జ్ఞానయజ్ఞం అన్నమాట, పైన చెప్పినటువంటిది బ్రహ్మయజ్ఞము కాబట్టి కొంచెం కష్టంగా అనిపించింది. ఇక తర్వాత 26వ శ్లోకము. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీని ఇంద్రియాణి అన్యే సంయమ అగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాని అన్యే ఇంద్రియ అగ్నిషు జుహ్వతి. అన్యే మరికొందరు శ్రోత్రాదీని, శ్రోత్రము అంటే చెవి అండి, చెవి మొదలైనవి అంటే జ్ఞానేంద్రియములు, చెవి కన్ను అన్నిటినీ మనం జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాము కదా అవి. శ్రోత్రాదీని అంటే ఇంద్రియములు మొదలైనటువంటి, చెవి కన్ను మొదలైనటువంటి ఇంద్రియాణి ఇంద్రియాలను సంయమాగ్నిషు నిగ్రహము అనేటటువంటి అగ్నులలో జుహ్వతి ఆహుతి చేస్తున్నారు. అన్యే మరికొందరు శబ్దాదీన్ శబ్దము మొదలైనటువంటి విషయాలను ఇంద్రియాగ్నిషు ఇంద్రియాలు అనే అగ్నిలో జుహ్వతి ఆహుతి చేస్తున్నారు. ఇంకొక 2 యజ్ఞాలు చెప్పారు. ఒకటి ఇంద్రియ సంయమ యజ్ఞము, ఇంకొకటి యజ్ఞము, ఇంకొకటి విషయత్యాగ యజ్ఞము. పేర్లు మనం జస్ట్ అలా చెప్పుకున్నామంతే. తాత్పర్యం చెప్తాను. కొందరు చెవి మొదలైన ఇంద్రియాలను సంయమము అనే అగ్నులలో హోమము చేస్తున్నారు, మరికొందరు శబ్దము మొదలైన విషయాలను ఇంద్రియములు అనే అగ్నిలో ఆహుతి చేస్తున్నారు. ఈ శ్లోకంలో ఇంద్రియాలను సంయమము అనే అగ్నిలో హోమము చేయడం గురించి చెప్తున్నారు. అంటే సంయమము అంటే ఏమిటంటేనండి ఏకాగ్రము చేయడం, ఫోకస్ అన్నమాట. ఇది ఇప్పుడు ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా మనస్సులో విలీనము అవ్వడం, దానినే ఇక్కడ సంయమము అంటున్నారు, లేదా వాటిని నిగ్రహించడం, ఇంద్రియ వ్యాపారాల అన్నిటినీ అరికట్టడం, ఆపేయడం, అది సంయమము. అదే దాన్నే సంయమము అంటారు. సో సంయమము అనే అగ్నిలో వీటన్నిటినీ ఆహుతి చేయడం అంటే అది ఇంద్రియ వ్యాపారాలన్నిటినీ ఆపేయడం, లేదా విత్డ్రా చేసుకోవడం, ఇంద్రియాలను నిగ్రహించి వెనక్కు మరల్చుకోవడం. విత్డ్రావల్ అంటే ఉపరతి అంటారు కదా, ఉపసంహరించుకోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెవి శబ్దములను వినదు, కళ్ళు మూసుకుని రూపములను చూడదు, ఇటువంటిది అనమాట అండి. ఇలా అన్ని ఇంద్రియాలు తమ వ్యాపారాలు చేయకుండా ఉండడం, ఇది ధ్యానంలో కుదురుతుంది. మామూలుగా మనకి అలా సంభవం కాదు, కానీ ధ్యానమే, ఇదే ధ్యానం అన్నమాట. మనస్సంయమ ఇంద్రియ సంయమ యజ్ఞం అంటే ధ్యానము అని చెప్పుకోవచ్చు. ధ్యానంలో దీన్ని మనం సాధన చేసుకుంటే ఈ యొక్క సంయమము మనకి కుదురుతుందన్నమాట. ఇక్కడ ఇంకొకటి అని కూడా చెప్పుకోవచ్చు. మనకు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ధ్యానంలో ఉన్నప్పుడు ఒక శబ్దం వినబడింది అనుకోండి, ఆ శబ్దము మనస్సు దాని మీద అటెన్షన్ పే చేయకుండా ఉండాలి, అది కూడా సంయమం కిందే వస్తుంది. పోనీ పూర్తిగా చెవులు మూసుకొని కూర్చోలేము కదా, ఏదో ఒక శబ్దము అనుకోకుండా గట్టిగా వినబడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మన ధ్యానంలో కూర్చున్నప్పుడు, అది మనస్సు దాని మీద అటెన్షన్ పెట్టకుండా తన పని తన ధ్యానం ఏదో అది చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ శబ్దం వినబడినా అది చేరదు, అది వినబడనట్టే లెక్క. నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను క్లాస్ చెప్పేటప్పుడు నాకు చుట్టూరా చాలా శబ్దాలు వినబడుతుంటాయి, మీకు రికార్డింగ్లో తెలుస్తూ ఉంటుంటుంది. అప్పుడప్పుడు చాలా శబ్దాలు వినబడుతూ ఉంటాయి. నిజానికి ఆ శబ్దాలు వినబడవు,
ఆ శబ్దాలు రిజిస్టర్ అవ్వట్లే. చెవి ఏదో లీలగా దూరంగా ఏదో విన్నట్టుగా ఉంటుంది, కానీ ఫోకస్ ఎప్పుడైతే చెప్పడంలో ఉందో సబ్జెక్ట్ మీద, ఇక మనస్సు దాని మీదకి వెళ్ళదు, వినపడదు. మనం చూడండి, చాలా కాన్సన్ట్రేషన్గా ఒక పుస్తకం చదువుతున్నాం అనుకోండి, ఎవరైనా పిలిస్తే వినిపించదు. అదనమాట. అఫ్కోర్స్ అదంతా సంయమనం కాదు, కేవలము ఇక్కడ యజ్ఞము అన్ని దృష్టితో చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వర భావం ఉండాలి అందులో. మనము మోక్షము కావాలి లేదా నాకు మనస్సు శుద్ధం అవ్వాలి అనేటటువంటి పవిత్రమైన లక్ష్యము ఉండి మనం ఇటువంటి సాధన చేస్తున్నప్పుడు మాత్రమే అది యజ్ఞం అవుతుంది. ఏదో నవలు చదువుకుంటూ చాలా కాన్సన్ట్రేషన్గా మనం ఏ శబ్దాలు వినలేదనుకోండి, నాకు సంయమ యజ్ఞం వచ్చింది అని కాదు. అర్థమవుతుంది కదా అది. ఇక రెండవది, ఇది నాలుగవది, ఈ శ్లోకంలో రెండవది విషయత్యాగము. మళ్ళీ ఇంకొకసారి దీన్ని చెప్పుకుందాం. చెవి మొదలైన ఇంద్రియాలను సంయమము అనే అగ్నులలో హోమం చేస్తున్నారు, అది చెప్పుకున్నాము. ఇక రెండవది చెప్పాలి. విషయాలను ఇంద్రియములు అనే అగ్నులలో హోమం చేయడం. దీనికి ఏం రాశారంటే శ్రోత్రాదిభి అవిరుద్ధ విషయ గ్రహణం హోమం మన్యంతే. అంటే చెవి, కన్ను మొదలైన ఇంద్రియములతో శాస్త్ర విరుద్ధము కాని విషయాలను గ్రహించడము, అదే ఇక్కడ హోమము అని అన్నారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెవితో మనం ఏదన్నా శబ్దాలు వినేటప్పుడు కొంచెం ప్లెజెంట్గా ఏదో సంగీతమో ఏదో ఒక లైట్ మ్యూజిక్కో ఏదో ఒకటి మ్యూజిక్ అయినా వినొచ్చు, భక్తి ప్రధానమైన పాటలు ఆర్ ఎనీ అదర్ మ్యూజిక్ అయినా వినొచ్చు, కానీ అది మనకి ధర్మానికి విరుద్ధంగా ఉండాలి, అవిరుద్ధంగా ఉండాలి. ధర్మానికి విరోధము లేకుండా ఉన్నటువంటివి ఏదైనా వినొచ్చు. అంటే మరి నాకు తెలియట్లేదు కానీ ఆ శబ్దాలు అవి ఎటువంటి శబ్దాలు చెప్పలేకపోతున్నాను. రూపాలు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసేటటువంటి రూపము అగైన్ మళ్ళీ ఈశ్వర సంబంధమైనటువంటివి అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక చక్కటి సినారియో కానీ ఒక పువ్వు కానీ ఏదో ఒకటి మంచివి ఆహ్లాదం మనసుకి ఆనందాన్ని కలిగించేటటువంటివి ఏదైనా చూడొచ్చు. బాగా ఆందోళన కలిగించేవి ఏదో ఒక హారర్ మూవీసు ఇటువంటివి చూడకూడదు అనమాట అండి. అది ఇక్కడ చెప్తున్నారు. అవిరుద్ధ ఇంద్రియములతో శాస్త్ర విరుద్ధము కాని విషయాలను గ్రహించాలి. శాస్త్ర విరుద్ధము కాకుండా ఉండాలి అవి ఏవైనా మనకి తెలుస్తుంది, అటువంటివి అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇంద్రియాలు విషయాలను గ్రహించవచ్చు, కానీ లిమిటెడ్గా మంచివి మాత్రమే స్వీకరించడం, చెడ్డవి స్వీకరించకుండా ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్లో ఎన్నో వస్తాయండి, దొంగతనం ఎలా చేయాలి అని కొడితే కూడా మనకి ఎన్నో టెక్నిక్స్ చూపిస్తాడు. అవన్నీ చూడకూడదు, వాటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇవి అధర్మము సంబంధించినవి కదా, శాస్త్ర విరుద్ధమైనటువంటివి, వాటిని చూడకూడదు. కుతూహలంగా కూడా చూడకూడదు. ఒక కంప్యూటర్ని ఎలా హ్యాక్ చేయాలి ఇవన్నీ మనకు అనవసరం కదా పిల్లలకి, అలా అన్నమాట అండి. అర్థమవుతుంది కదా. మంచి విషయాలనే గ్రహిస్తూ ఉండడాన్ని విషయత్యాగము అని అంటారు. పూర్తిగా వదిలిపెట్టలేము కాబట్టి కొన్ని విషయాలని ఫిల్టర్ చేసుకుంటూ గ్రహించడం, లిమిటెడ్గా గ్రహించడం, అది కూడా పరిమితంగా. రెండు చెప్పారు ఇక్కడ. అది ఏమిటండి రెండు ఒకేలా ఉన్నట్టున్నాయి. ఇంద్రియాలను సంయమము అనే అగ్నిలో ఆహుతన్నారు, ఇంద్రియ నిగ్రహం ఒకటి, ఇంకొకటి విషయ త్యాగము, ఆ విషయాలను ఇంద్రియాలలో హోమం చేయడం అంటున్నారు. ఏమిటి రెండు కొంచెం ఒకేలా ఉన్నాయంటే చిన్న డిఫరెన్స్ ఉందండి. మొదటి దాంట్లో ఇంద్రియాలు బయటికి పోకుండా ఉండాలి, విషయాలని గ్రహించకుండా ఇంద్రియాలని నిగ్రహించుకున్నాము, విత్డ్రావల్ అంటారు. నో అవుట్వర్డ్ అటెన్షన్, బాహ్యం వైపుగా ఆ ఇంద్రియాలు అటెన్షన్ లేకుండా ఉన్నాయి. అది అంతర్ముఖం, అది ధ్యానంలో అందుకే కుదురుతుంది అన్నాను. బ్రహ్మచారులు సన్యాసులు మొదలైనటువంటి వారు ఎక్కువగా ఈ సాధన చేస్తారు. ఇక రెండవది ఏంటంటే బయట విషయాలను ఫిల్టర్ చేసి లోపలికి గ్రహించడం, ఇది రెండవ యజ్ఞము. ఇది గృహస్థులు చేయవలసినటువంటిది. ముఖ్యంగా ఏదైనా అందరూ చేయొచ్చు, కానీ గృహస్థులకి ఇది సులభం అవుతుంది మొదటి దానికంటే. ఎందుకు ఈ రకాలైనటువంటి విషయాల ఇంద్రియ నిగ్రహము, విషయ త్యాగము మొదలైనటువంటివి చెప్పారు అంటే ఏమన్నారంటే మోక్షము కావాలి అనుకునేటటువంటి వారికి విషయాలు విషం లాంటివి అని అన్నారు వివేక చూడామణిలో. మోక్షస్య కాంక్ష యదివై తవాస్తి త్యజాతి దూరాద్ విషయాన్ విషం యథ. దూరంగా పారిపోవాలంటే విషయాల దగ్గర నుంచి విషములాగా భావన చేసి. అందుకు మోక్ష సాధనకి మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం తస్మాత్వం ఇంద్రియాణ్యాదవ్ అని. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఒక రెండు విధాలలో ఇంద్రియ నిగ్రహాన్ని మనకి చూపించారు. ఒకటి పరిమితమైనటువంటి
ధర్మపరమైనటువంటి విషయాలని గ్రహించడం ఒకటి, ఇక రెండవది ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం విషయాల నుంచి, బాహ్యంలో నుంచి. ఇవి రెండు అయ్యాయి. ఇక నెక్స్ట్ది 27వ శ్లోకము. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. సర్వాణి ఇంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చ అపరే ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. అపరే మరికొందరు, జ్ఞానదీపితే జ్ఞానము చేత ఉద్దీపితమైనటువంటి ఆత్మసంయమ యోగాగ్నౌ. ఆత్మసంయమము అంటేనండి ఇక్కడ ఆత్మ అంటే మనస్సు అని అర్థం. మనస్సంయమము అంటే ధ్యానం అండి. మనస్సంయమము అనే అగ్నిలో సర్వాణి ఇంద్రియ కర్మాణి చ ప్రాణకర్మాణి జుహ్వతి. సర్వాణి అంటే సమస్తమైనటువంటి ఇంద్రియ వ్యాపారాలు మరియు ప్రాణకర్మలను ఆహుతి చేస్తున్నారు. ఇది బాగుంటుంది ఈ భావము. తాత్పర్యము, మరికొందరు సకలములైన ఇంద్రియముల కర్మలను ప్రాణవాయువు యొక్క కర్మలను కూడా మనస్సంయమము అనే అగ్నిలో హోమము చేస్తున్నారు. ధ్యానానికి ధ్యాన యోగులు అన్నమాట అండి ఈ సాధకులు. ముందర ఆత్మ సంయమ యోగాగ్నం. ఇక్కడ అగ్ని ఏమిటో ఒక్కసారి చూద్దాం. ఆత్మ సంయమము అనేటటువంటి అగ్ని అంటే మనస్సు చలనము లేకుండా అయిపోవడం అండి. థాట్లెస్ స్టేట్లో ఉండిపోవడం, అమనీభావము అని అంటారు. మనస్సు కాదు ఇంకప్పుడు ఆ స్థితిలో. ఎందుకంటే చలనమే మనస్సు, ఎప్పుడు ఫ్లో ఆఫ్ థాట్స్ అని చెప్పాను. ఆ ఫ్లో ఆగిపోతే ఇక మనస్సు కాదు. ఆ అమనీభావము పొందినటువంటి మనస్సునే ఇక్కడ ఆత్మ సంయమ యోగము అని అన్నారు. అది అగ్నిగా పోల్చారు. యోగము ఎందుకన్నారు అంటే అది మనకి ఇక్కడ ఆత్మ సాక్షాత్కారానికి ఉపయోగిస్తుంది కాబట్టి యోగము అని అన్నారు. ఏదైనా కలయిక, మన యోగము అన్న మాటకు అసలు అర్థం ఏమిటంటేనండి కలుసుకోవడం అన్నమాట అండి. ఏది కలుసుకోవడం అంటే జీవుడు పరమాత్మతో కలుసుకోవడం. అది ఇక్కడ అందుకే యోగము అని మనకి భగవద్గీతలో చాలాసార్లు వస్తుంది. ఆ యోగం అంటే కలయిక, టు జాయిన్ టుగెదర్. సో అటువంటి అమనీ భావ స్థితిలో ఏమవుతుందంటే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది కాబట్టి అదిగో అదే యోగం అన్నమాట. ఆ కలయికే యోగం కాబట్టి దానిని అగ్నితో పోల్చారు. ఆత్మ సంయమము అనబడేటటువంటి యోగము దానినే అగ్నితో పోల్చి ఇక్కడ ఏమంటున్నారంటే అటువంటి అగ్నిలో ఇప్పుడు మనస్సు నిశ్చలం అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. మనస్సు అలా నిశ్చలం అయిపోయినటువంటి స్థితిలో ఇక వ్యాపారాలు ఏవి ఉండవు, ఇంద్రియాలు ఏవి కూడా వాటి ఫంక్షన్స్ చెయ్యవు. వ్యాపారము అంటే ఏదో బయట ఇచ్చిపుచ్చుకోవడం కాదండి, కూరగాయలు కొనుక్కోవడం లాంటి వ్యాపారం కాదండి. వ్యాపారం అంటే ఫంక్షన్, పరిభాష వేదాంతంలో ఫంక్షన్ అన్నమాట. ఇంద్రియ వ్యాపారాలు ఏవి కూడా ఉండవు, ఇంద్రియాలు ఏవి కూడా చెయ్యవు. ఎందుకు అవన్నీ నిలిచిపోయినప్పుడే మనస్సు అచలం అవుతుంది. అవన్నీ పని చేస్తుంటే మనస్సు వాటి గురించినే చింతన చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అది థాట్లెస్ అవ్వదు. కాబట్టి ఆ మనస్సు థాట్లెస్ అవ్వాలి అంటే ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆగిపోయి ఉండాలి. అదే సర్వాణి ఇంద్రియ కర్మాణి, అలాగే ప్రాణకర్మాణి అవన్నీ కూడా నిలిచిపోయాయి. ఇంద్రియ కర్మలు అంటే జ్ఞానేంద్రియ వ్యాపారాలండి. అలాగే ప్రాణ కర్మాణి ఇక్కడ ఏంటంటే ప్రాణో వాయువు, ప్రాణము అంటే వాయువు అని అన్నారు. బయటికి ద మూమెంట్ ఆఫ్ ద ఎయిర్ అన్నమాట, లోపలికి బయటికి మనం తీసుకునేటటువంటి శ్వాస. అది శరీరంలోని మిగతా అన్ని కదలికలకు అదే కారణం. ఈ ప్రాణవాయువే, ప్రాణవాయువు ఉంటేనే మనం ఈ శరీరం కదులుతోంది. ఏమిటా కదలికలు? ప్రాణకర్మలు. ప్రాణము వాయువు ఉండబట్టి జరిగేటటువంటి కదలికలు మన శరీరంలో. అవి ఏమిటి అంటే ఆకుంచన ప్రసారణాన్ని గమన భాషణాదీని అన్నారు. 4 చెప్పారు. అంటే కర్మ ఇవేమిటంటేనండి కర్మేంద్రియ వ్యాపారాలు అని అనుకోవచ్చు. ఒకటి శరీరం కాంట్రాక్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మనం ఊపిరి లోపలికి తీసుకుంటూ ఉంటే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, అలాగే కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది వదిలేసినప్పుడు. అవన్నమాట ఆకుంచన ప్రసారణ అంటే అది. అంతేకాదు కదులుతూ ఉంటుంది, నడుస్తూ ఉంటుంది, భాషణ వాక్కుతో మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా కర్మేంద్రియ వ్యాపారాలు అన్నమాట. ఒకటి జ్ఞానేంద్రియ వ్యాపారాలు, ప్రాణవాయువు వలన కలిగేటటువంటి కర్మేంద్రియ వ్యాపారాలు ఇవన్నీ కూడా నిలిచిపోతాయి. అది అవన్నీ కూడా అగ్నిలో మనోనిగ్రహము అనేటటువంటి అగ్నిలో ఆహుతి చేయడం అంటే అది. ఆ వ్యాపారాలన్నీ నిలిచిపోవడం, దీన్నే ధ్యానము అని అంటారు. ఆ ధ్యానంలో ఎటువంటి చలనములు లేకుండా ఇంద్రియ వ్యాపారాలన్నీ ఆపి
మనస్సు అచలమైపోతుంది అన్నమాట, థాట్లెస్ స్టేట్కి వెళ్ళిపోవడం. దాన్నే ఇక్కడ ఈ మొత్తం ఈ యజ్ఞముతో పోల్చారన్నమాట. ఆత్మ సంయమ యజ్ఞము అని అనుకోవచ్చు. ఈ శ్లోకాన్ని ఇక్కడ జ్ఞానదీపితే అన్న ఒక మాట వచ్చింది. ఇలాగ చెయ్యాలి అంటే మనస్సు అచలమైపోయి ఇంద్రియాలన్నీ కూడా తమ తమ వ్యాపారాలన్నీ నుంచి విరమించుకోవాలి అంటే వివేకం ఉండాలండి. బాగా చక్కగా ఇప్పుడు నూనెతో దీపం ఎలా వెలుగుతుందో అలాగా ఈ వివేక జ్ఞానము చేతనే ఈ ఆత్మ సంయమము అనేటటువంటి అగ్ని బాగా ప్రజ్వరిల్లుతుంది, నూనెలా పనిచేస్తుంది. వివేకం, ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉండాలన్నమాట. అప్పుడే ఈ ఈ యోగము, ఈ ఆత్మ సంయమము అనేటటువంటి యోగము బాగా ప్రజ్వలిస్తుంది. అందుకే జ్ఞానదీపితే అని చెప్పారు. అప్పుడే మనసంతా నిశ్చలం అవ్వగలదు, లేకపోతే నిరంతరము సంసార విషయాలనే ఆలోచిస్తూ ఉంటుంది. ఏది అశాశ్వతమైనది, ఏది అనాత్మ, ఆత్మ కానిదేది, ఆత్మ ఏది, వీటి యొక్క విజ్ఞానము కొంచెం ఉండాలి, జ్ఞానం. అప్పుడే ఈ యొక్క ధ్యానము కుదురుతుందన్నమాట. ఈ ఈ శ్లోకానికి ఇంకొక అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడేంటంటే ఏం లేదు, ఈ సకల ఇంద్రియ కర్మలు ఇందాక చెప్పినటువంటి దాంట్లో అన్నీ నిశ్చలమైపోయాయి, అన్నీ ఆగిపోయాయి. ధ్యాన సమాధిలో మాత్రమే చేయబడేటటువంటి యజ్ఞముగా చెప్పుకున్నాం దీన్ని. ఇంకొక రకంగా చెప్పచ్చు. ఎలా అంటే ఇంద్రియ కర్మలు అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ వాటి యందు నేను అహంకరోమి, నేను చేస్తున్నాను అనేటటువంటి కర్తృత్వము లేకుండా జరుగుతూ ఉంటాయి వ్యాపారాలన్నీ. అది ఆత్మానాత్మ వివేక జ్ఞానం చేతనే అది కలుగుతుంది. ఆ యొక్క కర్తృత్వ రహిత స్థితి కలుగుతుంది మనకి. నిష్కామ కర్మయోగం అండి, అంతకంటే ఏం లేదు. అది నేను చేస్తున్నాను అన్న కర్తృత్వము, నాకు కావాలి అనేటటువంటి భోక్తృత్వాన్ని వదిలిపెడితే అది ఆ కర్మ జరుగుతూ ఉన్నా కానీ కూడా చేయనట్లే అవుతుంది. మనం కర్మని అకర్మయ పశ్చేత్ అని చెప్పాము కదా, కాబట్టి అది కూడా ఈ యజ్ఞం కిందకే వస్తుందన్నమాట. అంటే వివేక జ్ఞానము అనేటటువంటి ఇంధనంతో ఆత్మ సంయమ యోగము అనే అగ్నిని బాగా వెలిగించి, అంటే మనస్సును నిశ్చలం చేసుకుని, వివేక జ్ఞానం అంటే ఏమిటండి, నేను దేహము కాదు అనేటటువంటి వివేకం, నేను ఈ శరీరము కాదు, నేను కర్త కాదు, నాకు ఈ ఫలము వద్దు, ఇటువంటి వివేకం అన్నమాట. ఇటువంటి ఇంధనంతో, ఇటువంటి భావనతో మనము మనస్సుని నిశ్చలం చేసుకుని బాగా, అప్పుడు ఏమవుతుందంటే అందులో ప్రాణకర్మలు ఇంద్రియ కర్మలు అన్నీ కూడా చేస్తున్నా కానీ కూడా కర్తృత్వం లేకుండా జరుగుతూ ఉంటాయి. అప్పుడు అది హోమం చేయబడిన వాటి కిందే లెక్క, అవి చేయనట్లే లెక్క అవుతాయి, కర్తృత్వం లేకుండా చేయడం. అది ఎలా వస్తుంది? కర్తృత్వం లేని బుద్ధి అంటే వివేకం ఉండాలి, ఆత్మానాత్మ వివేకం ఉండాలి. నేను శరీరము కాదు, నేను ఆత్మను, నేను కర్త కాదు అనేటటువంటి ఆ వివేకం ఉన్నప్పుడే ఇది అంతా కలుగుతున్నప్పుడు మనస్సు విషయాల మీదకి వెళ్లకుండా నిశ్చలం అవుతుంది ఆత్మస్థితిలో. ఆ స్థితిలో ఉన్నప్పుడు కర్మలు జరుగుతున్నా కానీ కూడా చెయ్యనట్లే లెక్క. అలా కూడా ఈ శ్లోకానికి భావం చెప్పారు. ఇక 28వ శ్లోకము ద్రవ్య యజ్ఞ. ఇంకొకసారి ఈ శ్లోక తాత్పర్యం చెప్పుకుందాము. మరికొందరు సకలములైన ఇంద్రియముల కర్మలను, ప్రాణవాయువు యొక్క కర్మలను కూడా మనస్సంయమము అనే అగ్నిలో హోమము చేస్తున్నారు. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు. మనకి 6వ అధ్యాయం పేరు కూడా ఆత్మ సంయమ యోగం. అక్కడ కూడా మనస్సుని నిగ్రహించుకోవడం గురించే చెప్తారండి. ఇక 28వ శ్లోకము. ఇక్కడ ఒకటి చెప్పారు అంతే. ఈ 27వ శ్లోకంలో అంతా కలిపి ఒకటే, ధ్యాన యోగము అని అనుకోవచ్చు మొదటి అర్థం స్వీకరిస్తే. ఇక నెక్స్ట్ దాంట్లో ఇక 4 యజ్ఞాలు చెప్తారు నెక్స్ట్ శ్లోకంలో. ద్రవ్య యజ్ఞాస్తపో యజ్ఞాః యోగ యజ్ఞాస్తథా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ఈ మొత్తము యజ్ఞముల యొక్క లిస్టులో ఈ ఇందులో చెప్పిన 4 యజ్ఞాలే మనకి బాగా హ్యాపీగా అర్థమైపోతాయి, మిగతావన్నీ కష్టమే. అపరే మరికొందరు, యతయః కష్టపడి కృషి చేసేటటువంటి వాళ్ళు, యతనశీలురు అని అంటారు. సంశితవ్రతాః తీవ్రమైనటువంటి నియమాలు కలవారు అయిన సాధకులు. ద్రవ్య యజ్ఞాః దానాది రూపమైనటువంటి ద్రవ్యమును యజ్ఞము చేస్తున్నారు, చేయువారు. అలాగే తపోయజ్ఞాః తపస్సే యజ్ఞముగా గలవారు. తథా అలాగే మరికొందరు యోగయజ్ఞాః ప్రాణాయామాది రూపమైనటువంటి యోగము గలవారు. చ మరియు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాః స్వాధ్యాయము అలాగే జ్ఞానయజ్ఞము మొదలైనటువంటి ఆ యజ్ఞము గలవారు.
ఏంటండి ఇక్కడ కొందరు ద్రవ్య ప్రధానమైన యజ్ఞము గలవారు, కొందరు తపస్సు అనే యజ్ఞము గలవారు, అదేవిధంగా మరికొందరు ప్రాణాయామము మొదలైనటువంటి అష్టాంగ యోగం అండి, అటువంటి యోగమే యజ్ఞముగా గలవారు, కొందరు స్వాధ్యాయము, మరికొందరు జ్ఞానయజ్ఞము గలవారు. వీరందరూ కూడా ప్రయత్నశీలురు, తీక్షణమైన వ్రతనిష్ట గలవారు. సంశిత వ్రత అంటే 4 యజ్ఞాలు చెప్పారు. మొట్టమొదటిది ద్రవ్యయజ్ఞం. ద్రవ్యయజ్ఞం అంటే తీర్థేషు ద్రవ్య వినియోగం యజ్ఞబుద్ధ్యా కుర్వంతి ఏతే ద్రవ్యయజ్ఞా. ఎవరైతే పుణ్యక్షేత్రాలలో, తీర్థక్షేత్రాలలో యోగ్యులైనటువంటి వారికి యజ్ఞభావనతో దానము చేస్తారో అది ద్రవ్యయజ్ఞం. యజ్ఞభావనతో దానం చేయాలి. ఎవరికో ఏదో ఫలితం కావాలి, నాకు పుణ్యం కావాలి, నా వాళ్ళకి బాగా ఉండాలి, అది కాదు. ఈశ్వరార్పణ భావనతో నిష్కామంగా ఏ కోరిక లేకుండా మనం చేసేటటువంటి దాన ధర్మాది కర్మలు, అది కూడా తీర్థక్షేత్రాలలో యోగ్యులైన వారికి అని కూడా చెప్పారండి. అది ద్రవ్యయజ్ఞము అవుతుంది. ఏమిటండి అవి? ధనము లేదా అన్నదానాలు, ధనముని ఖర్చు పెట్టడం దేనికంటే మందిరాలు, యాగశాలలు, ధర్మశాలలు మొదలైనటువంటివి కట్టడము, భూదానము చేయడము వాటికి, లేదా హిరణ్యదానము, గోదానము చేయడము, వస్త్రములు మొదలైనటువంటివి దానము చేయడము, పుస్తకాలు దానం చేయడం మన శక్తి కొలది. ఇక్కడ ప్రధానమైనటువంటిది ఏది దానం చేశామని కాదండి, మనకి ఉన్నటువంటి దాంట్లో ఎంత శాతం మనం దానం చేస్తున్నాము అని చెప్పి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తారు. ఒక ఋషి సక్తుప్రస్థ మహర్షి అన్నమాట. ఆయన కేవలము ఆయన దగ్గర ఏదీ లేదంట, పేలపిండి ఆయన వండుకుని ప్రతిరోజు తినేటటువంటి వారు. ఆయన తన యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ పేలపిండి మొత్తము అతిథికి దానం చేసేశారు. డైరెక్ట్గా సూటిగా ముక్తిని పొందేట, ఆయన స్వర్గాన్ని పొందారు. ఎందుకంటే ఏది దానం చేస్తున్నామని కాదండి, ఎంత దానం చేస్తున్నామని. తన ప్రాణాలు పోతాయేమో అన్న ఆలోచన కూడా లేకుండా తన దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని దానం చేసేసాడు ఆయన. అది అలా అని ఇప్పుడు దానాలు ఎక్కువ చేయమని కాదు, కానీ ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞాలన్నీ కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి నియమాలు ఉన్నారు కదా, చాలా ఎక్కువగా చేయాలి. ఎక్కువ శాతం దాన ధర్మాలే చేస్తూ ఉండడం ద్రవ్యయజ్ఞం. అన్నీ అంతేనండి. ఇక్కడ చెప్పినటువంటి యజ్ఞాలన్నీ చాలా ఎక్కువగా వాటికే చేయడం, అవే చేయడం. ఏదో మామూలుగా తృణమో పణమో దానం చేయడం కాదు, అది యజ్ఞం అవ్వదన్నమాట. తీవ్రంగా చేయాలి. అదే అందుకే యతయ సంక్షిత వ్రతాహ అని అన్నారు. ఎక్కువగా అదే పని పెట్టుకోవాలి. నెక్స్ట్ తపోయజ్ఞ. ఏ తపస్విన, ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో. తపస్సు అంటే ఏమిటండి? భగవద్ ధ్యానము చేయడము, జపము చేసుకోవడము, అలాగే ఏకాదశి వ్రతము, అది కూడా తపస్సు. మౌన వ్రతము మొదలైనటువంటివి చేయడం, ఇవన్నీ తపస్సుల కిందకు వస్తాయండి. సహనము ఒక తపస్సు. ఈ తపస్సు గురించి 17వ అధ్యాయంలో ఇంకా వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. 3 రకములైనటువంటి కాయక, వాచిక, మానసిక తపస్సుల గురించి చెప్తారు. అది తపోయజ్ఞము కిందకు వస్తుంది. తర్వాత యోగయజ్ఞా. అష్టాంగ యోగము అని మనకు ఉన్నది కదా పతంజలి యోగ సూత్రాలలో, అదండి. ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, ఇవన్నీ అష్టాంగ యోగాన్ని అభ్యాసం చేసేటటువంటి వాళ్ళు యోగయజ్ఞా. ఇవన్నీ చూడండి, మెడిటేషను, తపస్సు, ద్రవ్యయజ్ఞము, ఇవన్నీ మనకి మోక్షానికి పనికొచ్చేటటువంటి సాధనల కింద చెప్పారు. అలాగే స్వాధ్యాయము, జ్ఞానయజ్ఞము, 2 అవి. స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞానయజ్ఞము అని రెండిటికి చెప్పారు భాష్యంలో. స్వాధ్యాయం అంటే ఏమిటంటే వేదాధ్యయనము. వేదాధ్యయనం అందరికీ అర్హత ఉండదు కాబట్టి శాస్త్ర పఠనము, పురాణములు అంటే మనకి 18 పురాణములు ఉన్నాయి. స్మృతి పఠనము, ఒక రామాయణము, ఒక మహాభారతము మొదలైనటువంటి ఇతిహాస పఠనము, ఇవి మనకి స్మృతులు అని కొన్ని ఉన్నాయండి. యాజ్ఞవల్క్య స్మృతి అని ఇట్లాంటి కొన్ని స్మృతులు, భగవద్గీత స్మృతి కిందకి వస్తుంది. అది వీటిని చదవడం లేదా పారాయణలు చేయడం, ఇవన్నీ కూడా స్వాధ్యాయం కిందకు వస్తాయి. ఇక జ్ఞానయజ్ఞం ఏమిటంటే కేవలము పఠనమే కాదు, వాటి యొక్క తాత్పర్యాలను కూడా అర్థం చేసుకోవడం, వేద తాత్పర్యాన్ని అర్థం చేసుకోవడము. దీనికే శ్రవణ మనన నిధిధ్యాసనలు అని అంటారు. శ్రవణము చెయ్యాలి. ఉపనిషత్తు మొదలైనటువంటివంటి తత్వపరమైనటువంటివి శ్రవణం చేయడం. అన్నీ కాదు, మళ్ళీ కొన్ని అన్నీ ఇందులోకి రావండి. స్వాధ్యాయజ్ఞము, జ్ఞానయజ్ఞంలోకి అన్ని పఠనాలు రావు. ఇవే శాస్త్రము చెప్పినటువంటివి, శాస్త్రపరమైనటువంటి గ్రంథాలు, పురాణాలు, వేదములు, ఉపనిషత్తులు, ఇవే భగవద్గీత, ఇతిహాసాలు, రామాయణము, భాగవతము ఇంతే.
ఈ తర్వాత ఇంకా ఏదైనా అదంతా కూడా స్వాధ్యాయం కిందకి రాదు అని అన్నారు. ఇటీవల కాలంలో ఎవరో ఏదో మంచి పుస్తకం రాశారనుకోండి, అది చదివామనుకోండి, భగవత్ సంబంధమైనదైనా అది స్వాధ్యాయం కిందకి రాదేమో చూసుకోవాలి అందరూ కూడా. వీరందరూ ప్రయత్నశీలురు, తీవ్రంగా చేసేటటువంటి వాళ్ళు. అది కూడా ఏంటి, కీర్తికాంక్ష లేకుండా ఎంతో వినయంతో ఈశ్వరార్పణగా చెయ్యాలి. అప్పుడు అది కూడా ఏదో కొంతసేపు, రోజులో గంట సేపు అని కాదు, చాలా ఎక్కువ సమయం దానికే కేటాయించడము, దాన్ని ఇక్కడ యజ్ఞము అని అవుతుంది ఇక్కడ అది. ఇక నెక్స్ట్ శ్లోకము 29. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణః అపానం తథా అపరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణాః. అపరే మరికొందరు అపానే ప్రాణం జుహ్వతి, అపానవాయువులో ప్రాణవాయువును హోమం చేస్తున్నారు. తథా అలాగే ప్రాణే అపానం, ప్రాణవాయువులో అపానవాయువును, అలాగే ప్రాణాపానగతి రుద్ధ్వా ప్రాణ అపాన శక్తుల గమనాలను నిరోధించి ప్రాణాయామ పరాయణాః ప్రాణాయామమునందు తత్పరులై ఉన్నారు. ఈ మొత్తం శ్లోకము ప్రాణాయామాల గురించి చెప్తుందండి. కొందరు ప్రాణమును అపానమునందు, ఇతరులు అపానమును ప్రాణమునందు హోమము చేస్తున్నారు. ఇంకొందరు ప్రాణ అపానముల చలనమును నిరోధించి ప్రాణాయామ తత్పరులై ఉన్నారు. ఇక్కడ మొట్టమొదటిది ఏమిటంటే, అపానము అంటే ఏమిటంటే మన చుట్టూరా బాహ్యంలో ఉన్నటువంటి వాయువు పేరు అపానము అండి. అపాన వాయువు అంటే బయట నుంచి లోపలికి తీసుకునేటటువంటి వాయువు, ఇన్హలేషన్ అంటారు చూసారా. మనం బయట నుంచి లోపలికి ఏ వాయువు అయితే తీసుకుంటామో దాన్ని అపాన వాయువు అని అంటారు. అది దాని యొక్క చలనము పైనుంచి కిందకు ఉంటుంది మన శరీరంలో, అంతే కదా. ముక్కు పైన ఉంది కదా, నాసికలోంచి లోపలికి వెళుతుంది, అది అపాన వాయువు యొక్క గమనం. ప్రాణవాయువు ఏమిటంటే లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఎక్సలేషన్ అంటారు కదా తెలుగులో, ఇంగ్లీష్లో ఎక్సైల్ చేయడం, లోపల నుంచి బయటికి వదిలిపెట్టే వాయువుని ప్రాణవాయువు అంటారు. అందుకే ఎవరన్నా పోయినప్పుడు ప్రాణం పోయింది అంటారు. అక్కడ ప్రాణం అంటే ఏమిటండి, లోపల నుంచి బయటికి వెళ్ళిపోయిన వాయువు అది ప్రాణం, అది పోయింది, మళ్ళీ తిరిగి వెంటనే అపానంగా లోపలికి వస్తే అప్పుడు ప్రాణం ఉన్నట్టు. అది లేదు, ఒకసారి పోయింది ఇక మళ్ళీ తీసుకోవట్లేదు ఊపిరి, లోపలికి పోయింది బయటికి, ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రాణం పోయింది అని అంటారు మరణించిన వ్యక్తిని. అది జస్ట్ మీకు అర్థం కావడానికి. ప్రాణం అంటే లోపల నుంచి బయటికి వెళ్ళేది, ఎక్స్హేల్ చెయ్యడము. అలాగే అపానవాయువు బయట నుంచి లోపలికి వెళ్ళేది, ఇన్హేల్ చేయడం అన్నమాట. దీనికే అపానవాయువు యొక్క గమనానికే పూరకము అని పేరు. బయట నుంచి ఒకసారి ముక్కులోంచి గాలి తీసుకోవడం లోపలికి, దాన్ని పూరకము అని అంటారు. లోపల నుంచి బయటికి వదిలిపెట్టేయడాన్ని రేచకము అని అంటారండి. ఈ రెండు జరుగుతున్నప్పుడు మధ్యలో కొంతసేపు ఆగడం, అంటే లోపల నుంచి ఒకసారి బయటికి వదిలిపెట్టేశాక వెంటనే తీసేసుకోకుండా కొంచెం సేపు ఆపడం. ఒక 2-3 సెకండ్సే ఆపగలం అనుకోండి, కొన్ని ఫ్యూ సెకండ్స్, 2-3 కాకపోతే ఫ్యూ సెకండ్స్, దాన్ని కుంభకము అని అంటారు. ఒకసారి బయటికి వదిలిపెట్టేశాక తిరిగి లోపలికి తీసుకోకుండా కొంచెం సేపు ఆపడాన్ని కుంభకము అని అంటారు, బహిఃకుంభకము అని అంటారు. ఇంకొక రకమైన కుంభకం ఉన్నది, లోపలికి పూర్తిగా గాలి తీసుకుని ఆపేయడం, వదిలిపెట్టకుండా ఉంచేయడం లోపలే, దాన్ని అంతఃకుంభకము అని అంటారు. ఈ అంతఃకుంభకము కొంచెము అది చేయకూడదే అని అంటారంటే గురువు యొక్క సహకారము సహాయంతోనే అది ప్రాక్టీస్ చేసుకోవాలి, అభ్యాసం చేయాలి. బహిర్కుంభకం ఎవరైనా చేయొచ్చు, ఒకసారి వదిలిపెట్టేశాక తిరిగి పీల్చుకోకుండా 2-3 సెకండ్స్ ఆపడం, అది ఎవరన్నా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తము ప్రాసెస్ అండి, లోపలికి తీసుకోవడం అలాగే బయటికి వదిలిపెట్టడం, కొంచెం సేపు ఆగడం, ఈ మొత్తం ప్రాసెస్నే ఇక్కడ యజ్ఞంగా చెప్పారు. అపానే ప్రాణము, అలాగే ప్రాణే అపానము, తర్వాత ప్రాణాపాన గతి రుద్ధ్వా, ఈ రెండింటిని ఆపేయడం అంటే కుంభకం. పూరకము, రేచకము, కుంభకాన్ని అనేటటువంటి ప్రాణాయామ ప్రక్రియని యజ్ఞంగా చూపించారన్నమాట, 3 యజ్ఞాలుగా చూపించారు. అపానే ప్రాణం అంటే ఏంటంటే ఇది పూరకాన్ని గురించి చెప్తున్నారన్నమాట అండి. అంటే బయట వాయువుని లోపలికి తీసుకోవడం, దాన్ని ఒక యజ్ఞంగా చెప్పడం అంటే ఎలా అవుతుందంటే, ఇప్పుడు బయట నుంచి లోపలికి తీసుకోవడం అంటే ఏం జరిగిందంటే అంతకు ముందర మనం విడిచిపెట్టి ఉండాలి, అవునా.
ప్రాణవాయువు అనమాట. విడిచిపెట్టి ఉంటే అప్పుడు మళ్ళీ బయట నుంచి లోపలికి తీసుకోవడం జరుగుతుంది. అంటే అదేంటంటే ఇప్పుడు అపానంలో ప్రాణాన్ని హోమము చేయడము అన్నారు. దాన్ని ఏమన్నారు? అపానవాయువు లేదా ప్రాణవాయువుని అపానములో హోమము చేయడము. ఎందుకంటే అంతకు ముందర మనం విడిచిపెట్టి ఉన్నాము గాలిని, అది ప్రాణము. ఇప్పుడు ఏమైంది? ఈ ప్రాణాన్ని అపానంలో మనం హోమం చేస్తున్నాం, మళ్ళీ లోపలికి తీసుకుంటున్నాం ఆ గాలిని. వదిలిపెట్టేదాన్ని ఇక్కడ చెప్తున్నారన్నమాట అండి. ప్రాణాన్ని వదిలిపెడుతున్నాం కదా, ప్రాణవాయువుని, అదే హోమం. అర్థమవుతుంది కదా? ఆ ప్రాణాన్ని అపానంలో హోమం చేయడం, వదిలిపెట్టేదే కదా హోమం. అలా గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అంటే ఒక దాంట్లో ఒకరిని వదిలిపెట్టేయడం కదా, అగ్నిలో. కాబట్టి ప్రాణమును అపానములో వదిలిపెడుతున్నాము అని. అలాగే అది ఇన్హలేషన్, అంతకంటే ఏం లేదు, పూరకం అండి. లోపలికి గాలి తీసుకున్న దాన్ని ఇక్కడ ఒక యజ్ఞంగా చెప్పాలి కాబట్టి అలా చెప్పారంతే. ప్రాణే అపానం అంటే ఏంటంటే ఇది ఎక్స్హేలింగ్, బయటికి వదిలిపెట్టేయడం అనమాట ప్రాణే అపానం అంటే. అంతకు ముందర బాగా పీల్చుకుని ఉన్నాము గాలిని, అంటే అపానవాయువు ఉన్నది, దాన్ని వదిలిపెట్టేస్తున్నాం. అపానవాయువును ప్రాణములో వదిలిపెట్టేస్తున్నాం, హోమము చేస్తున్నాం. అది ప్రాణే అపానం అంటే. ఇది ఏంటంటే మనము ఈ ఊపిరి తీసుకునేటప్పుడు వదిలిపెట్టేటప్పుడు ఇట్లా హోమము జరుగుతున్నది అన్న భావనతో చేయొచ్చు. లేదా కేవలము దాన్ని ప్రయత్నపూర్వకంగా మనము అసలు మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది ఈ శ్వాస, ఈ ఊపిరి తీసుకోవడం అనేటటువంటి దాన్ని ప్రయత్నపూర్వకంగా కొంచెం నియంత్రించడం ప్రాణాయామం అండి. అంతకంటే అదనమాట ప్రాణాయామం అన్న మాటకు అర్థం అది. అంటే ఆ ప్రాణాయామంలో ఏం చేస్తున్నామో అది. మనము అప్రయత్నంగా సాగేటటువంటి వాయువు యొక్క గతిని, మూమెంట్ని ప్రయత్నపూర్వకంగా నియంత్రణ చేస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిది అసలు ప్రాణాయామము అన్న మాట ఏంటంటే, యామము అంటే కొనసాగడం, కంటిన్యూషన్ అన్నమాట. ప్రాణాన్ని సాగదీయడం. ప్రాణం అంటే జీవితం. ఈ ప్రాణాయామం వల్ల లైఫ్ ఎక్స్టెండ్ అవుతుంది ఊపిరిని నియంత్రించడం వలన. అదొక్కటే కాదు, అది మనస్సు శుద్ధమవుతుందండి. ప్రాణాయామం వలన పాపములు ప్రక్షాళనం అవుతాయి అంటారు. పాపం అంటే మనస్సులో అశుద్ధములు అన్నమాట, అవి వదిలిపోతాయి. ఇక్కడ ఇంకోటి ఏమన్నారంటే, అది కూడా ఈ ప్రాణాయామాన్ని ఒక నామముతో, ఓంకారమో ఏదో ఒక ఈశ్వర నామంతో కలిపి చేస్తే అది యజ్ఞ భావన అన్నమాట. కేవలము మనము యోగంలో చేసేటటువంటి ఇదేమీ లేకుండా, ఈ యజ్ఞ భావన లేకుండా చేసేటటువంటి ప్రాణాయామం ఉంటుంది. ఇక్కడ చెప్పేటటువంటిది మాత్రము ఈశ్వర ప్రణిధానంతో కలిపి ఉన్నటువంటి ప్రాణాయామం అన్నమాట. ఇది చూడండి, మనకి ఆశ్రమంలో చెప్తూ ఉంటారు సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామము అని చెప్పి. ఎడమ ముక్కు అంటే చంద్రనాడి అంటారండి, ఎడమ నాసిక. ఎడమ నాసిక నుంచి లోపలికి తీసుకోవాలి. కుడి ముక్కుని ఒక్కసారి మూసుకుని ఎడమ ముక్కుతో లోపలికి తీసుకుని, అలాగే కుడి ముక్కుతో వదిలేయాలి. ఒక నాస్ట్రిల్లోంచి గాలి తీసుకోవాలి, ఒక నాసికలోంచి ఇంకొక నాసికలోకి వదిలిపెట్టాలంటే ఇది ఆల్టర్నేట్గా ఒక మూస్తూ ఉండాలన్నమాట. ఆ వదిలిపెట్టినటువంటి కుడి ముక్కులోంచి మళ్ళీ లోపలికి తీసుకోవాలి, మళ్ళీ ఎడమ ముక్కుతో వదిలిపెట్టాలి. అర్థమైంది కదా? లెఫ్ట్ నుంచి గాలి లోపలికి తీసుకుని రైట్కి వదిలిపెట్టాలి, మళ్ళీ రైట్ నుంచి లోపలికి తీసుకుని లెఫ్ట్కి వదిలిపెట్టాలి. ఇలా చేస్తే ఒక సైకిల్, సూర్యచంద్ర నాడీ భేదన ప్రాణాయామంలో ఒక సైకిల్ అయినట్టు ఇది మనకి చేయిస్తూ ఉంటారు ఆశ్రమంలో. మీరు ఆశ్రమానికి ఎక్కువగా వచ్చే వాళ్ళకి ఇది బాగా తెలిసిందే. నేను ఇంకా సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో, నేను యోగా టీచర్ని కాదు కాబట్టి. కానీ ఇది అన్నమాట అండి. ఇది ఒక్కసారి మీరు ఒక 5 ఊపిరులు ఇట్లా చేయండి. అసలు మామూలుగా ఇంట్లో కూర్చుని జస్ట్ లోపలికి తీసుకోవడము, మళ్ళీ వదిలిపెట్టేయడం, మళ్ళీ లోపలికి తీసుకోవడం, కుడి మామూలుగా వదిలిపెట్టినా పర్లేదు, పోనీ ఇట్లా చేస్తే కూడా చేయొచ్చు. కుడి ముక్కులోంచి మళ్ళీ తీసుకోవడం, మళ్ళీ ఎడమ ముక్కులోంచి వదిలిపెట్టేయడం. ఇది ఒక నామంతో పోనీ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చు. లేదా ప్రారంభంలో కొంచెం అలవాటు అయ్యే వరకు అట్లా ట్రై చేయండి. ఒక్క 15 సార్లు ఇలా మన ఊపిరి కనుక ఇలా చేస్తే ఎంతో క్లియర్ అవుతుంది. హెడ్ క్లియర్ అయిపోతుందంటే మనస్సు ఒక రకమైనటువంటి క్లారిటీ మనకి వస్తుంది. ఇలా ప్రతిరోజు చేయగలిగితే జస్ట్ 10 ఊపిరులు చాలు, లేదా 15 మన సమయాన్ని బట్టి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు అసలు. ఈ రోజులో ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్కసారి ఇట్లా ప్రాణాయామం చేసుకోవచ్చు. పోనీ ఇట్లా ఎడమ ముక్కు కుడి ముక్కు ఇలా 2 వద్దు అనుకుంటే జస్ట్ ఊపిరి దీర్ఘ శ్వాస తీసుకోవడం, మళ్ళీ మెల్లిగా వదిలిపెట్టేయడం. కౌంట్ చేయొచ్చండి. ఊపిరి తీసుకునేటప్పుడు ఎంతసేపు ఊపిరి తీసుకోవాలి అంటే ఒక 6 వరకు ఊపిరి తీసుకోండి. కౌంట్ లోపల
ఇలా లోపలికి దీర్ఘంగా శ్వాస తీసుకుని లోపల తీసుకునేటప్పుడు కౌంట్ 1 2 3 4 ఎంతవరకు వీలైతే అంతవరకు కౌంట్ చేసి ఆపేయండి. తర్వాత మెల్లిగా మళ్ళీ వదిలిపెట్టాలి. అప్పుడు కూడా మళ్ళీ కౌంట్ చేసుకోండి, 1 2 3 4 అట్లా వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టేశాక ఒక 4 కౌంట్ మళ్ళీ ఊపిరి తీసుకోకుండా ఆగిపోండి, మళ్ళీ తీసుకోండి. అర్థమైందా? 4 4 4 అని గుర్తుపెట్టుకోండి. 4 కౌంట్ చేసుకోండి, 4 అంకెలు కౌంట్ చేసుకోవచ్చు. లోపలికి తీసుకోవాలి దీర్ఘశ్వాస. ఆ లోపలికి తీసుకునేటప్పుడు బయట నుంచి గాలి లోపలికి వెళుతోంది అన్న భావన చేయాలి. ముక్కులోంచి గొంతుకులోంచి లంగ్స్లోకి గాలి వెళ్ళింది. లంగ్స్ మొత్తం నింపుకునే వరకు గాలి తీసుకోండి. దీర్ఘశ్వాస నిదానంగా, హడావిడిగా తీసుకోకూడదు, నిదానంగా తీసుకోవాలి. మళ్ళీ వదిలిపెట్టేటప్పుడు కూడా మళ్ళీ లోపల నుంచి అదే మార్గంలో బయటికి వస్తోంది, బయట అనంత వాయువులో కలిసిపోతోంది అన్న భావన చేసుకోండి. అలా ఆగిపోండి, మళ్ళీ వెంటనే తీసేసుకోకుండా 4 1 2 3 4 అని మనసులో అనుకుని మళ్ళీ తీసుకోండి. ఇట్లా సాధన జస్ట్ ఒక 5 6 ఊపిరులు చేస్తే చాలండి, ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. దీని వలన ప్రాణాయామం వలన పూర్వజన్మకృత పాపములు నశించిపోతాయని చెప్పారు. అంత పవిత్రమైనదండి. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ అని శాస్త్రవాక్కు. గీతాధ్యయనము ప్రాణాయామము అంత పవిత్రమైనటువంటివి, మనిషిని పవిత్రం చేస్తాయి. తప్పకుండా ఒక 5 చేయలేమా అండి మనం రోజులో? 5 ఊపిరులు ఇట్లా చేసుకోలేమా? కానీ ప్రాణాయామం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ కాదు, నేల మీద కిందన ఏదన్నా ఆసనం వేసుకుని కూర్చుని స్ట్రైట్గా వీపు, మెడ, శిరస్సు ఇవన్నీ కూడా స్ట్రైట్గా కూర్చుని కొంచెం షోల్డర్స్ అంతా ఫ్రీగా వదిలేసి అట్లా చేయాలండి. కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, కానీ వెనక్కి ఆనుకుని అట్లా కాకుండా స్ట్రైట్గా కూర్చోవాలి. వీపుని నిటారుగా పెట్టాలి. అలా తప్పకుండా అలాగే పెట్టి ప్రాణాయామం చేయాలి. ఇంకొక రకంగా కాదు, మంచం మీద పడుకునో కూర్చునో ఇలా వంగిపోయో అట్లా ప్రాణాయామం చేయకూడదు. స్ట్రైట్గా పెట్టాలి వీపుని ఎప్పుడు కూడా ప్రాణాయామం చేసేటప్పుడు. ఇది కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుందండి ప్రాణాయామము. ఎందుకు ఇది అంటే మనస్సుకి ప్రాణానికి లింక్ అండి. ఇట్లా ఊపిరి మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడుతూ ఇలా కౌంట్ చేసుకుంటూ ఊపిరిని ఇట్లా భావన చేస్తూ మనం చేసామనుకోండి, ఆ సమయంలో మీరు గమనించండి, ఆలోచనలు ఉండవు, ఆలోచనలు ఆగిపోతాయి. మనస్సు నియంత్రించబడుతుంది. మనస్సుని కంట్రోల్ చేయడానికి ఒకానొక మార్గము ఈ ప్రాణవాయువుని కంట్రోల్ చేయడం. మనకి మామూలుగానే తెలిసిపోతుంది. ముక్కు మూసేసుకున్నాం అనుకోండి, 10 సెకండ్లకి అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. అంతవరకు ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఒక్కసారి ఆగిపోతాయి ముక్కు మూసేసుకోండి. ఎందుకంటే వెంటనే ఫోకస్ అయిపోతుంది, ప్రాణం మీదకి వచ్చేస్తుంది, వాయువు మీద మన మనసు నిలిచిపోతుంది అంతే, మళ్ళీ ఊపిరి తీసుకునే వరకు. అందుకే ఈ ప్రాణముకి ఆ మనస్సుని కంట్రోల్ చేసేటటువంటి సామర్థ్యం ఉన్నది, కెపాసిటీ ఉంది. మనసుని కాదు, ఇంద్రియ వ్యాపారాలు అన్నిటినీ. కాబట్టి ప్రాణవాయువుని కంట్రోల్ చేస్తే అవన్నీ కంట్రోల్ అవుతాయి అనేటటువంటిది యోగ సూత్రంలోని ప్రధాన ఇదనమాట, ఉద్దేశం అది. త్రూ బ్రెత్ వీ కంట్రోల్ మైండ్ అండ్ ఆల్ ద సెన్సెస్ అన్నమాట. ఇది పాసిబుల్ అవుతుంది. దీనికి మనం ఇప్పుడు భగవద్గీతలో చేస్తున్నటువంటి తత్వ విచారణ కూడా కలిసిందనుకోండి, చాలా ఈజీగా 2 కుదురుతాయి. అక్కడ ఆ తత్వ విచారణలోనూ మన మనస్సు బాగా ఫోకస్ చేయగలుగుతుంది, వివేకము, విచారణ మొదలైనటువంటి వస్తాయి. అక్కడ సంపాదించినటువంటి వివేకం, ఈ భగవద్గీత అధ్యయనము మొదలైనటువంటి వాటి వలన మనకి ప్రాణాయామం కూడా చాలా చక్కగా చేయగలుగుతాం. డిస్ట్రాక్షన్స్ కొంచెం తగ్గుతాయి. 2 ఒకటికొకటి చాలా హెల్ప్ అవుతాయండి. ఇవాళ టైం ఉండుంటే నేను చేయించేదాన్ని ఒక్క 5 నిమిషాలైనా. రేపు వీలైతే క్లాస్లో ఫస్ట్ ప్రాణాయామం చేద్దాం. ఇప్పుడు సమయం దాటిపోయింది, ఇప్పుడు చేస్తే కుదరదు అని నేను వదిలేస్తున్నాను. ఇక మిగతా శ్లోకాలు 30వ శ్లోకం నుంచి రేపటి క్లాస్లో చెప్తాను. రేపు ఫస్ట్ మనం ప్రాణాయామం ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేద్దాం. నీకు ముందరే చెప్తున్నానండి, నేను ఎక్స్పర్ట్ కాదు, ఐఎమ్ జస్ట్ ప్రాక్టీషనర్. నేను కొంచెం ప్రాక్టీస్ కొంచెం చేశాను, అది కూడా మరీ ఎక్కువ కాదు. కానీ ఇక్కడ మనకి ఈ శ్లోకానికి ఎంత కావాలో అంత మటుకు మాత్రం చేయించగలను అది. కాబట్టి అది ఒక్కసారి మనము అంటే మీలో ఎవరైనా చాలా బాగా యోగా అభ్యాసకులు ఉంటే కనుక ఐ మే నాట్ బీ టు యువర్, నేను చెప్పినటువంటిది అంత సాటిస్ఫాక్టరీగా మీకు ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత మనకి అసలు అలవాటు అవుతుంది అని చెప్పి ఇది రేపు క్లాస్లో మనం ప్రాక్టీస్ చేద్దాము ఈ ప్రాణాయామాన్ని. కొన్ని యజ్ఞాలు చెప్పుకున్నాము ఇవాళ. ఏదైనా ఒకటి అర్థం కాలేదు అంటే
బ్రహ్మయజ్ఞము అన్నిటికంటే నాకు అనిపిస్తున్నది అదంత సులభంగా అర్థమైందో లేదో అని నాకే సందేహంగా ఉన్నది. వీలైతే అది మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇదే రేపే అది చెప్పి ప్రాణాయామము కూడా ఒకసారి చేయించుకుని అప్పుడు నెక్స్ట్ శ్లోకాలు వివరించుకుందాము. అర్థం కాకుండా ముందరికి వెళ్ళిపోతూ ఉంటే నాకు తృప్తి ఉండదండి. మీకు అర్థం అయ్యిందో లేదో అనేటటువంటి అనుమానం ఉందంటే నేను ముందరకు వెళ్ళలేను. కాబట్టి రేపు మళ్ళీ ఇంకొకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు అర్థం అవ్వలేదు అంటే. సరే, చాలండి వాళ్ళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తున్నాను.